హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మిస్ శ్రియా నైన్ మామ్. ఈరోజు వీడియో వచ్చేసి మెంతం కూర ఆలు టమాటా కర్రీ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలామంది మెంతం కూర కొంచెం చేదుగా ఉంటుందని చెప్పి తినడానికి స్కిప్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటివి ఏవి లేకుండా పర్ఫెక్ట్గా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక పెద్ద సైజు మెంతం కూర కట్టకి నేను ఒక 4 బంగాళాదుంప తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో కట్ చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ ఆలుగడ్డలను ఉడికించుకుంటున్నాను. సో ఇలా ఆలుగడ్డలో సాల్ట్ వేసి ఉడికించడం వలన ఆలుగడ్డ మనకు చాలా త్వరగా ఉడికిపోతుంది. అండ్ ఈ ఆలుగడ్డ ఉడికేలోపు ఇప్పుడు మనం మెంతం కూరని కట్ చేసుకుందాం. మెంతం కూర కాడల్ని తీసుకోకుండా ఓన్లీ ఆకుల వరకే తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ ఆకుకూర కడిగేటప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక 2 టైమ్స్ అట్లా మంచిగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసిన తర్వాత అందులో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు కర్రీలో కావాల్సినవి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని రెడీ పెట్టుకుందాము. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికాయా లేవా చెక్ చేసుకొని ఉడికితే పక్కన పెట్టేసుకోవాలి. దీని తర్వాత ఒక కడాయి తీసుకొని తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేడయ్యాక కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు అందులోనే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. అండ్ ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న మెంతం కూర ఆకును కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. దీనివల్ల ఆ టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుందన్నమాట. ఫ్రై అయ్యేలోపు ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, సో అవి పీల్ తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయకూడదు. అండ్ ఇప్పుడు ఆ ఆకు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోనే టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాస్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూసేసరికి టమాటా ఆల్మోస్ట్ 50% ఉడికిపోతుంది. సో రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి అండ్ లాస్ట్గా కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని పొటాటోస్కి మెంతం కూర, టమాటో, ఉప్పు, కారం మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా. ఇలా వచ్చిందంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనకు నచ్చితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మెంతం కూర ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మిస్ శ్రియా నైన్ మామ్.